ఇదే ఇంగ్లీష్ మీడియం గురించి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అనగానే వెంటనే పెత్తందారులంతా బయలుదేరి తెలుగును ఖూనీ చేసేస్తున్నారు, తెలుగును నాశనం చేసేస్తున్నారు, తెలుగు లేకుండా చేస్తున్నారంటూ అనేక రకాలైనటువంటి నిందలు మోపి రాష్ట్ర ప్రభుత్వం పైన వీళ్లు మాత్రం వీళ్ల పిల్లల్ని, వీళ్ల మనవల్ని, వీళ్ల కుటుంబ సభ్యుల్ని అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా కుట్రలు చేసి కేసులు పెట్టినటువంటి రకాలు వీళ్లు. ఇదే చంద్రబాబు పేదల దగ్గరికి వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమవుతుందో తెలుసా అంటూ వాళ్ళకి పాపం భయం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి చంద్రబాబు ఏమన్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమవుతారు, ఒక్కసారి ప్లే చేయండి. అది మీకు నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటక ఎవరా ఇప్పుడు మన పిల్లలు ఏం చేశామంటే మనం బాగా చదివించాం. నేనున్నప్పుడు మీ ఊర్లో కూడా కొంతమంది బాగా చదువుకొని ఐటీకి వెళ్లారు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్లారు, బెంగళూరుకి వెళ్లారు, అమెరికాకి వెళ్లారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. దానివల్ల అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే మన పిల్లలకి ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటక ఎవరా ఇప్పుడు మన పిల్లలు ఏం చేశామంటే మనం బాగా చదివించాం. నేనున్నప్పుడు మీ ఊర్లో కూడా సార్ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ముద్దబ్బాయిలు అయిపోతారట. లోకేష్ ఎక్కడ చదువుకున్నాడు, ఇప్పుడు చంద్రబాబు మనవడు ఎక్కడ చదువుకుంటున్నాడు, రామోజీరావు ఎక్కడ కొడుకులను చదివించారు, వాళ్ళ మనవళ్ళు, పిల్లలు, ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ చదువుతున్నారు. ఇక పెద్ద స్థాయిలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. వాళ్ళ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారు, ఒక్కరూ సమాధానం చెప్పరు. సరే ఏం చెప్తారు సార్ రవిచంద్రారెడ్డి గారు, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలు అయిపోతారట. మరి లోకేష్ ముద్దబ్బాయిగా పెరగడానికి అదేమన్నా కారణమా, ఆయన అలా అనుకుంటున్నారా? సార్ చిన్న సబ్మిషన్, ఏదైతే ఉందో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని వర్గీకరించింది ఎలాగా లాంగ్వేజ్ పరంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తాను, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాన్నారు కానీ ఎవరినైనా తెలుగు దూరం చేస్తున్నారా? ఈ తప్పుడు మాటలు మాట్లాడేదల్లా చంద్రబాబు నాయుడు ముద్దబ్బాయిలు అయిపోతారు. ముఖ్యంగా ప్రతి టెక్స్ట్ బుక్ లో సార్ వీ కెన్ సీ దట్, వీ కెన్ డెమో ఇట్ టుమారో. రేపు ఇంకో డిబేట్ లో దాన్ని డెమో చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ లో సార్ లెఫ్ట్ సైడ్ తెలుగులో ఉంటుంది, రైట్ సైడ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సో దట్ దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ తెలుగు. It is completely translated in English. One side it is in Telugu. They are not away from Telugu. కానీ తెలుగుతో పాటు ఇంగ్లీష్ ని సామర్థ్యంతో మొదటి నుంచే సార్ మొక్కై వంగనిది మానవ ఎత్తున అంటారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాం. మాలాగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాం. మేము ఇంగ్లీష్ బస్సులు ఎదుర్కొన్నామో, ఓ సంవత్సరం ఏ విధంగా నష్టపోయామో మాకు తెలుసు, ఆ పెయిన్ మాకు తెలుసు. అదే మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నందుకు ముందుకు వేగంగా పరిగెత్తుంటే సమాజంలో అర్థం కాక మొట్ల పాటలో కష్టపడ్డం, తర్వాత నిదానంగా అలవాటయ్యారు. కాబట్టి అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఉత్తమమైన చదువు అందరికీ అందాలి. కేవలం ప్రైవేట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి, డబ్బున్న వాళ్ళ పిల్లలకి, లేకపోతే పెద్ద పెద్ద కాకుండా ప్రతి పేదవాడు, ఒక ఆటో డ్రైవర్ బిడ్డైనా, ఒక పని మనిషిగా ఉన్న వాళ్ళ బిడ్డైనా, మరి ఎవరైనా తాపీ మేస్త్రి బిడ్డైనా, ఒక లేబర్ గా ఉన్న వాళ్ళ బిడ్డైనా సార్, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నా వాళ్ళ బిడ్డల్ని అలాంటి భవిష్యత్తు వైపు కాకుండా ఉత్తమంగా చదువుకొని వాళ్ళకున్న అవకాశంతో, వాళ్ళకున్న తెలివితేటల్ని పెంచుకుని ఉద్యోగాలు సంపాదించి ముందుకెళ్లాలనుకుంటే ఒక తరం మార్పుని ఇతను సహించడంలే. ఇతను కాదు సహించింది, ఇతను వెనక ఉన్న పెద్దందరి ముఠా సహించడంలే. వాళ్ళందరికీ ఎందుకు అక్కసంటే ఈ రోజుకి మనం వదిలేస్తే రేపు రాబోయే తరంలో మా ముఠా, మా సిండికేట్, మా వర్గాలు, మా పెద్దందరి వ్యవస్థలు వీళ్ళతో పోటీ పడలేక అణగారిపోతా ఉన్న భయంతో, ఆందోళనతో ఉన్నారు. కాబట్టి పేదల పక్షపాత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం నిలబడ్డారు. రేపు మే 13 చేసిన పేదలు పోటెత్తుతారు, ఓటుతో పోటెత్తుతారు. చంద్రబాబు నాయుడిని ఓటుతో పరిష్కరిస్తారు, శిక్షిస్తారని నేను చెప్పదలుచుకున్నా. రైట్ సార్, ఒక్కసారి చంద్రబాబుకి ప్రభుత్వ బాధ్యత కాదట, విద్య గురించి ఆయనకున్నటువంటి అవగాహన, విజన్ అంటారు కదా,
విజనరీ అంటారు కదా, విజన్ లేదు, వంకాయ లేదు, ఏం లేదు సార్. ఆయనకి అసలు అవగాహనే లేదు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదట. వినండి. విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ఇది విషయం. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.